రామ్ ఫ్రెండ్స్, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. 1026లో మొహమ్మద్ గజని గెలిచా అనుకున్నాడు. సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేశా అనుకున్నాడు. నమ్మకాల మీద గట్టి దెబ్బ కొట్టా అనుకున్నాడు. 1026లో సోమనాథ్లోని పవిత్ర జ్యోతిర్లింగాన్ని గుడిని ముక్కలు చేయడానికి వెళ్తే ప్రతి ఒక్క భక్తుడు అడ్డుకున్నాడు. 50,000 మంది భక్తుల ప్రాణాలు తీసి ధ్వంసం చేశాడు. ఆలయ విధ్వంసం తర్వాత గజని లక్షల దినార్ల విలువైన బంగారం, వెండి, వస్త్రాభరణాలను, గుర్రాలు, ఏనుగులు ఒంటెలపై వేసుకుని దోచుకుని వెళ్ళిపోయాడు. 100 crores ఆఫ్ వాల్యూ అది. అప్పట్లోనే 1000 సంవత్సరాల క్రితం 100 crores ఆఫ్ వర్త్ మన గుడి నుంచి లూటి చేసుకుని వెళ్ళారు. ఇదేనా మీ సనాతన ధర్మం? ఇప్పుడు చూడు ఏమైందో అని నవ్వుకున్నాడు. గెలిచాను అనుకున్నాడు. అరే, ఈ మూర్ఖులకి జ్యోతిర్లింగం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అని తెలిసి ఏడిస్తే కదా. జ్యోతిర్లింగం అంటే అన్ ఇన్ఫినిట్ కాలమ్ ఆఫ్ లైట్, ఇన్ఫినిట్ జ్యోతి లింగ రూపంలో. ఇన్ఫినిట్ అంటే కౌంట్లెస్, ఎంత ఉంది అని చెప్పలేనిది. అలాంటి దానిని ఎలా ధ్వంసం చేస్తాడు? భక్తులు మళ్ళీ నిలబెట్టారు, గుడిని కట్టుకున్నారు. 1299లో మళ్ళీ వచ్చాడు అలాద్దీన్ ఖిల్జీ, కూల్చేశాడు. 1394లో ముజఫర్ ఖాన్ మళ్ళీ కూల్చేశాడు. 1459 మెహమూద్ బెగ్డా మళ్ళీ కూల్చాడు. 1701లో ఔరంగజేబ్ 3 సార్లు కూల్చేశాడు. ఎలా అంటే మళ్ళీ కట్టుకోవడానికి కూడా పనికి రాకుండా కూల్చండి రా అని లేఖ కూడా రాశాడు. 1706లో వెళ్ళి ఏకంగా మస్జిద్ కూడా కట్టాడు. ఇలా దాదాపు 17 సార్లు సోమనాథ మందిరం మీద దాడులు చేశారు. దాడులకు గురయ్యింది. 1783లో ఒక స్త్రీ శక్తి, నారీ శక్తి మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించింది అహిల్యాబాయి హోల్కర్. జ్యోతిర్లింగాన్ని భూమి లోపల జాగ్రత్తగా ప్రతిష్ఠించింది ఈ దురాక్రాంతల నుండి ప్రొటెక్ట్ చేయడానికి. ప్రతిసారి వెనకడుగు వేయలేదు మన భక్తి, మన యుక్తి, మన శక్తి. పడ్డ దెబ్బల నుండి తిరిగి లేచాం, నించున్నాం, కట్టుకున్నాం. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ సోమనాథ్. ఎందుకంటే మన భక్తి, మన నమ్మకం ఒక విగ్రహం మీద కాదు, ఆ మహాశివుడి మీద, ఆ మహాదేవుడి మీద. మన గుళ్ళు నమ్మకంతో, భక్తితో కట్టబడతాయి. ఎవరి మీదో ద్వేషంతో కాదు, ఎవరి మీదో గెలవడానికి కాదు, ఎవరి మీదో ఆధిపత్యం కోసం కాదు. ఆ నమ్మకాన్ని, ఆ భక్తిని కాల్చలేరు, పూడ్చలేరు, కూల్చలేరు, తగలపెట్టను లేరు. దురాక్రాంతుల దాడుల తర్వాత కూడా మన యుద్ధం, పోరాటం ఆగిపోలేదు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా 1947 13 నవంబర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ గుడిని పునర్నిర్మాణం చేద్దాం, దృఢంగా కట్టుకుందాం అని అన్నాడు. కేఎం మున్షి కూడా మద్దతు ఇచ్చారు. ఎస్, ఇట్స్ టైమ్ టు బ్రింగ్ బ్యాక్ అవర్ హెరిటేజ్, అవర్ ప్రైడ్ అని. కానీ ఉన్నారు కదా దురాక్రాంతల వీర్య కణాలకు పుట్టిన నెహ్రూ ఖాన్. ఈ దేశ ప్రధాని, మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి గజనీ కత్తితో ఆలయాన్ని పడగొట్టాలని చూస్తే ఖాన్ తన కలంతో, లేఖలతో ఆలయ నిర్మాణం జరగకుండా ఆపాలని చూశారు. కట్టేదే లేదు అని లేఖలు రాశాడు 17 సార్లు. 17 దాడులు రాళ్లను మాత్రమే పగలగొట్టాయి. కానీ ఈయన 17 లేఖలు హిందువుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూశాయి. బయటి శత్రువు కంటే మన ఇంట్లో ఉంటూ మన మూలాలను ద్వేషించేవారే ఎక్కువ ప్రమాదకరం. మీ ముందు పెడుతున్న 17 సార్లు రాసిన లేఖలు ఇవి. కానీ దైవ సంకల్పం ముందు ఎవరి కుట్రలో సాగలేదు. పటేల్ గారి యొక్క సంకల్పంతో సోమనాథుడు మళ్ళీ టీవీగా నిలబడ్డాడు. మొత్తానికి 1951లో సోమనాథ ఆలయం పునర్నిర్మాణం పూర్తయింది. దేదివ్యమానంగా పూజలు ప్రారంభమయ్యాయి. సోమనాథ్ దగ్గర ఒక స్తంభం ఉంది. దాని పేరు బాణస్తంభం. సోమనాథ మందిరం నుండి ఉత్తరం వైపు ఒక స్ట్రైట్ లైన్ గీస్తే అంటార్క్టికా వస్తుంది. 11,000 కిలోమీటర్స్ ఉండే ఈ దూరంలో ఎలాంటి ల్యాండ్ ఫామ్స్ లేవు, దేశాలు లేవు, నీరు, సముద్రం తప్ప. దీంట్లో ఏముంది, శాటిలైట్ ఇమేజెస్ చూస్తే అర్థమైపోతుంది. కానీ ఇదే విషయం 7th సెంచరీలో కట్టబడిన బాణస్తంభం మీద రాసి ఉంటే ఆ సముద్రాంత దక్షిణ ధ్రువ పర్యంత అబాధిత జ్యోతిర్మార్గ. ఈ రోజుకి ఆ బాణస్తంభం సోమనాథ మందిరం దగ్గరే మనం చూడొచ్చు. అదే స్తంభం మీద ఒక బాణం ఉంది. అదే డైరెక్షన్ని చూపిస్తుంది సముద్రం వైపు. శాటిలైట్స్ ఎలాంటి పరికరాలు లేని రోజున మన పూర్వీకులకి ఇదంతా ఎలా తెలుసు అంటారు?
17 సార్లు దురాక్రాంతుల దాడుల తర్వాత ఆ రోజు కేవలం ఒక గుడి కట్టబడలేదు, మన అస్తిత్వం, మన స్వాభిమానం పునర్నిర్మాణం అయ్యింది. మన నమ్మకం నిలబడింది. భారతదేశ స్వాభిమానం పునర్జన్మ పొందిన రోజు అది. 2026కి మన సోమనాథ మందిరం మీద దాడి జరిగి 1000 ఏళ్ళు అవుతుంది. 1000 ఏళ్ల తరువాత ఆ పున్నమి చంద్రుల్లా మన దైవం, దేవాలయం, మన భక్తి నమ్మకాలు వెలుగుతూనే ఉన్నాయి. దురాక్రాంతలు ఎందరో వచ్చి మట్టిలో కలిసిపోయారు. సనాతన ధర్మం ఎటర్నల్. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ధర్మో రక్షతి రక్షితః. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, అధర్మం ఎప్పుడు మట్టి కొట్టుకుపోతుంది. అయోధ్య రామ మందిరమే కాదు, ఇప్పుడు సోమనాథ ఆలయంకి కూడా లక్షల మంది భక్తులు వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. హిందూ హృదయ సామ్రాట్, ఒక సనాతన ధర్మ రక్షకుడు, దేశ నాయకుడు అవుతే ఇలానే ఉంటుంది అనడానికి ఇంకేం కావాలి? 1000 ఏళ్ల చెరగని భక్తికి, దృఢత్వానికి సాక్ష్యం సోమనాథ్. అందుకే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ చేసుకుంటున్నాం ఈ రోజున. 1000 वर्षों का महापर्व है सोमनाथ स्वाभिमान पर्व. ఇప్పటికైనా చరిత్రను సరిగ్గా అర్థం చేసుకుందాం. ఎవరు మన వాళ్ళో, ఎవరు ముసుగు వేసుకున్న ద్రోహులో గుర్తిద్దాం. ఇప్పటికీ మన గుళ్ళ మీద దాడులాగడం లేదు. ఎందుకని ఆలోచిద్దాం. ఔరంగజేబులు, గజనీలు సమాధి అయినా ఇంకా వాళ్ళ మానసపుత్రులు మన మధ్యలోనే ఉన్నారా? ఆలోచిద్దాం. ఎవరికి వేస్తే మన గుళ్ళు, మన దేవాలయాలు, మన నమ్మకాలు, మన ధర్మం రక్షింపబడుతుందో వాళ్ళనే గెలిపిద్దాం. జై సోమనాథ్, జై భారత్, జై హింద్.